హాయ్. ఇప్పుడు మీకు ఒక సినిమాటిక్ వీడియో చూపించబోతున్నాను. సినిమాటిక్ అని ఎందుకు అంటున్నానంటే, మనం చూడబోయే ప్లేస్‌ని కొన్ని సినిమాల్లో చూయించున్నారు. ఏమిటి ఆ సినిమాలనేది మనం అక్కడికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. ఇదేంటంటే అత్తిరిపల్లి వాటర్ ఫాల్. కేరళలోనే ఇది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. బాహుబలి వాటర్ ఫాల్ అంటారు దాన్ని. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ వాటర్ ఫాల్ కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంటుంది. త్రిశూర్ మరియు కొచ్చిన్లకు దగ్గరగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలంటే కోయంబత్తూరు, పాలక్కడ్ మీదుగా రావచ్చు. లేదంటే కోయంబత్తూరు నుంచి పొల్లాచి, వాల్పరాయి మీదుగా రావచ్చు. మేము వాల్పరాయి నుంచి వెళ్తున్నాము. 78 కిలోమీటర్ల డిస్టెన్స్. దాదాపు 2 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాస్ తీసుకోవాలి. ఎగ్జిట్ పాయింట్ వద్ద ఈ పాస్ను సబ్మిట్ చేయాలి. మొత్తం దట్టమైన ఫారెస్ట్ గుండా వెళ్ళాలి. ఫారెస్ట్లో 6:30 తర్వాత జర్నీ చేయకూడదు. మధ్యలో అడవి జంతువులు తప్ప ఏమీ ఉండవు. ఇది అడవి ఏనుగులకు హాట్స్పాట్. మధ్యలో గుంపులుగా రోడ్డు దాటుతాయంట. అందుకే ఫారెస్ట్ మధ్యలో బండి తెక్కకూడదని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దారి పొడవునా చిన్న జలపాతాలు, నీటి ప్రవాహాలు కనిపిస్తూనే ఉంటాయి. మాకు దారి మధ్యలో నెమలి కనిపించింది. అత్తిరిపల్లికి 14 కిలోమీటర్ల ముందు ఈ అందమైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది. దీని పేరు చర్పా ఫాల్స్. వర్షాకాలంలో విజిటర్స్ ఎక్కువగా వస్తుంటారు ఈ అత్తిరిపల్లికి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. రెస్టారెంట్స్, హోటల్స్, రిసార్ట్స్. ఎంట్రన్స్లో చాలా షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. ఇది చల్లకుడి రివర్ అప్ సైడ్ వ్యూ. ఈ కనిపించే అంచు నుంచి వాటర్ కిందకు పడతాయి. యాక్చువల్గా కింద నుంచే ఈ వాటర్ ఫాల్ చూడడానికి బాగుంటుంది. అయితే మరీ చిన్నపిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళు కిందకి దిగి ఎక్కడం కొంచెం కష్టం. 400 మీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది కింద నుంచి పైకి. మన జర్నీలో ఫైనల్ డెస్టినేషన్ అయిన అత్తిరిపల్లి వాటర్ ఫాల్ చేరుకున్నాము. చూస్తుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి మేఘాల కిందకు దూకినట్లే కనిపిస్తుంది. ఈరోజు అయితే మాత్రం వాటర్ ఫాల్ బాగానే ఉంది. వాటర్ ఎక్కువగానే వస్తున్నాయి వాటర్ ఫాల్లో. దాదాపు 2.5 అవర్ జర్నీ తర్వాత మేము అక్కడ 2 గంటలకేమో బయలుదేరాము. 4:45కి చేరుకున్నాము ఇక్కడికి. డిస్టెన్స్ తక్కువైనా సరే ఘాట్లో చాలా టైమే పడుతుంది. చూసే ఉంటారు మీరు, దారిలో చాలా వాటర్ ఫాల్సే కనిపించాయి. అందుకే దీన్ని ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అంటారు. ఇది మాత్రం చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇది. నేను చెప్పాను కదా మీకు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మూవీస్ కూడా తీస్తున్నారని చెప్పి. మన తెలుగులో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి బృందావనం మూవీలో ఒక సీన్ వచ్చేసి 2 హీరోయిన్లతో ఈ స్పాట్లోనే మనకి తీశారనమాట. బ్యాక్గ్రౌండ్లో చూసారంటే అక్కడ వాటర్ ఫాల్ వెళ్తూ ఉంటుంది ఆ మూవీలో కూడా. చలకుడి రివర్ అనేటువంటిది ఈ కొండల మధ్యలో డెన్స్ ఫారెస్ట్ మధ్యలో నుంచి ప్రవహిస్తూ రాళ్ళకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా షార్ప్గా ఫాల్ అవుతుంది. ఆ విధంగా మనకి అత్తిరిపల్లి వాటర్ ఫాల్ ఫామ్ అయింది. చూసారంటే వచ్చే దారి పొడవున అన్ని రాళ్లతోటి నిండినటువంటి టెరైన్ మీదుగా ప్రవహిస్తూ వస్తుంటుంది ఈ చలకుడి రివర్ అనేది. మనం టక్కర దొంగ మూవీ చూసినట్లయితే దాంట్లో వాళ్ళు నిధి కోసంగా వెళ్ళేటప్పుడు ఒక రాకీ టెరైన్ మీద ప్రవహించేటువంటి వాటర్ చూసుంటాం కదా, సేమ్ అటువంటిదే అనమాట ఈ టెరైన్ కూడా. ఈ వాటర్ చూసారంటే కింద బండి కూడా రాతితో నిండిన టెరైన్ మీద నుంచి ప్రవహిస్తూ పోతుంటుంది. చుట్టూ డెన్స్ ఫారెస్ట్. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే దీన్ని చాలా సినిమాల్లో కూడా ఈ లొకేషన్ వాడారు. ఇది నవంబర్ కాబట్టి మనకి వాటర్ ఫ్లో అనేటువంటిది యావరేజ్గా ఉంది. ఇక్కడ రైనీ సీజన్ అయినటువంటి ఆగస్టు, సెప్టెంబరు ఆ పీరియడ్లో కానీ ఎట్లయినైతే ఇంకా మనకి ఇటు నుంచి అటు వరకు మొత్తం ఈ రాయి పొడవునా సరే 4-5 చోట్ల అసలు హెవీగా వస్తాయి. మంచి రెయిన్ పడ్డ టైంలో కానీ అయితే. ఇప్పుడు కూడా పర్లేదు, బాగున్నాయి. గూగుల్లో సెర్చ్ చేసామంటే ఇక్కడ 40కి పైగా సినిమాల్లో ఈ లొకేషన్ ఉన్నట్లు చూపిస్తుంది.
ఈ ప్లేస్ ఇంత బాగుంది కాబట్టే మనకు అన్ని సినిమాల్లో చూపించారు. రాళ్ళు, చెట్లు, వాటి మధ్యలో ఈ వాటర్ ఫాల్ బ్యూటిఫుల్గా ఉంది. రీల్స్ చేసేవారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇంకా ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వస్తాయి ఈ లొకేషన్లో. చూసారు కదా, మన సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అత్తిరపల్లి వాటర్ ఫాల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం. ఇంకా క్లోజింగ్ టైంకి బయటికి వచ్చి లైట్గా తినేసి కోయంబత్తూరు వచ్చి డిన్నర్ చేసి నైట్కి అక్కడే స్టే చేసాం.